ఏపీలో పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు విజయవాడ సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న తెలిపారు. సైబర్ నేరాలను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతిక వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూనే ఉందని, సైబర్ నేరాల నియంత్రణ వ్యవస్థను అత్యవసరంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మొబైల్ ఫోన్స్ లో ఉపయోగించే యాప్స్, ఏపీకే ఫైల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సాంకేతిక ఉపయోగించేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖాతా ఖాళీ కావడం ఖాయమంటున్న డీసీపీ కృష్ణ ప్రసన్నతో మా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ వల్ల పూర్తిగా సామాన్యుడు మొబైల్ ఫోన్ యూస్ చేయాలంటే కూడా భయపడే స్థాయికి అయితే పోయిన పరిస్థితి. అని ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా 5 కోట్ల రూపాయల సైబర్ నేరం చేసిన ఒక వ్యక్తిని అయితే కూడా విజయవాడ నగర సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న పరిస్థితి. మాతో పాటు డీసీపీ కృష్ణ ప్రసాద్ గారు. మేడం, ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ 5 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి స్కామ్ చేశాడు. ఇటువంటి స్కామ్స్ ఎన్నో జరుగుతున్నాయి, ఎలా అంటారు? బేసికల్ గా 2 థింగ్స్. ఒకటి, దెర్ ఇస్ నో చెక్ ఆన్ ద మొబైల్ ఫోన్స్ ఏవైతే సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నారో. టెక్నాలజీ మనకి అంతా అందుబాటులోకి వచ్చింది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ చీప్ అయ్యాయి. నెక్స్ట్, సిమ్ కార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉంది. సిమ్ కార్డ్స్ కూడాను ఎవరు పడితే వాళ్ళు తీసుకోవచ్చు. ఫేక్ సిమ్ కార్డ్స్ ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ అకౌంట్స్, మ్యూల్ అకౌంట్స్ అంటే ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కష్టం లేదు, పూర్వం ఉన్నట్టు వెళ్ళడము, రిఫరెన్స్ ఇవ్వడము అలాంటిది ఏమీ లేదు. దానివల్ల ఎక్కువ అకౌంట్స్ ఎవరైనా ఓపెన్ చేయగలుగుతున్నారో ఆన్లైన్ అకౌంట్స్. ఈ ఆన్లైన్ అకౌంట్స్ వల్ల, సిమ్ కార్డ్స్ వల్ల మాక్సిమం సైబర్ క్రైమ్ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు సైబర్ క్రైమ్ కొన్ని బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే కొన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయో, ప్రముఖ బ్యాంకులు, వాటిలో అయితే ఎక్కువగా మాన్యువల్ గా జరుగుతున్న ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఎక్కువగా. అది ఎలా చూడొచ్చు అంటారు? అంటే మాన్యువల్ అంటే ఇప్పుడు మనం జీరో అకౌంట్స్ ఆన్లైన్ ద్వారా తీసుకునేవి కాకుండా కొంతమంది ఆధార్ కార్డు, పాన్ కార్డు అంటే ఎవరో తెలియని వ్యక్తి తీసుకెళ్లి కూడా తీసుకోండి. సామాన్యంగా ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ పర్సన్ ఉండాలి, ఏవైతే ఐడి ప్రూఫ్స్ ఇస్తామో ఆ పర్సన్ ఉండాలి. అటువంటి తీసుకోకుండా కూడా కొన్ని బ్యాంక్స్ ఈ జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి కూడా యూజర్ బేస్ పెంచాలి అన్న ఉద్దేశంతోనే దే ఆర్ డూయింగ్ దట్, అండ్ దిస్ ఈస్ గివింగ్ రైస్ టు సైబర్ క్రైమ్. యాక్చువల్లీ ఈ అకౌంట్స్ ని యూజ్ చేసుకొని దే ఆర్ కమిటింగ్ సైబర్ ఫ్రాడ్స్టర్స్, కమిటింగ్ సైబర్ ఫ్రాడ్స్. సో ఇలాంటిది చెక్ పెట్టాలని అంటే, పోనీ మీరు ఓపెన్ చేయించినా కూడా, అకౌంట్ ఓపెన్ చేయించినా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు, అందులోని ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక లీగల్ టీం, వాళ్ళ లీగల్ టీంకి ఇవ్వడం కానీ, లేకపోతే పోలీస్ వారికి చేయడం కానీ, లేదంటే వాళ్ళు ఫిజికల్ గా వెళ్ళి వెరిఫై చేయడం వెదర్ దట్ ట్రాన్సాక్షన్ ఇస్ జెన్యూన్ ఆర్ నాట్ అనేది బ్యాంక్ వాళ్ళు అడపా చెక్ చేస్తూ ఉంటే ఈ మోసాలు తగ్గుతాయి. ముఖ్యంగా చూసుకుంటే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ అదే 1930 ఉంది కదా మేడం, అది ఎక్కువ మంది దానికి కాంటాక్ట్ ఇప్పటికీ ఇక్కడ కొన్ని కేసులు పెడుతున్నారు. దీనికి ఇప్పటికీ మన ఏపీ పరంగా చూసుకున్న మిగతా చోట్ల కూడా 600 కోట్ల ప్లస్ అయితే కూడా సైబర్ నేరగాళ్ళు డబ్బులు తీసేసుకుని పరిస్థితుంది సామాన్య ప్రజలు. దాన్ని ఇప్పుడు జనం ఏంటంటే ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా చేసిన పనే చేస్తారు వాళ్ళు. అంటే బేసికల్ గా 2 థింగ్స్. ఇగ్నరెన్స్ అని అంటారు. ఇగ్నరెన్స్ అంటే తెలియనితనం. రెండోది గ్రీడ్ అంటే ఆశ, అత్యాశకు. మేజర్గా ఈ 2 తెలియనితనం వల్ల, ఇగ్నరెన్స్ వల్ల, గ్రీడ్ వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అవ్వచ్చు, జాబ్ ఫ్రాడ్స్ అవ్వచ్చు, టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్. అందులో ఏం చేస్తారంటే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లో. లేకపోతే జాబ్ ఫ్రాడ్ లో మీరు ఇంత ప్రాసెసింగ్ ఫీజు కట్టండి మీకు జాబ్ వస్తుంది అంటే జాబ్ వస్తుంది అన్న దీంతో కొంతమంది. నెక్స్ట్ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ లో మీరు ఈ టాస్క్ చేయండి మీకు డబ్బులు వస్తాయి అనగానే దట్ కమ్స్ అండర్ ల్యూరింగ్. వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్న ఆశ చూపి మోసం చేయబడడం. రెండోది నోటీస్ లేకుండా, ఇగ్నరెన్స్ వల్ల. అంటే తెలియక లింక్స్ క్లిక్ చేయడం కానీ, తెలియక ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, లేకపోతే తెలియని నంబర్స్ కి మాట్లాడి వాళ్ళ యొక్క ఓటీపీని కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల కానీ ఇవి జరుగుతున్నాయి. సో ఈ తెలిసి చేసిన దానికి కొంచెం మీరు అడ్డుకట్ట వేయండి. ఎవరు ఊరికే ఇవ్వరు ఈ కాలంలోనే, ఊరికే డబ్బులు ఇవ్వరు అండ్ ఊరికే జాబ్స్ ఇవ్వరు. జాబ్స్ ఇవ్వాలని అంటే ఒక పద్ధతి ఉంటుంది అండ్ ఫిజికల్ గా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఎవరైనా జాబ్స్ ఇస్తామన్నా అది నిజంగా ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదా అనేది వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. సెకండ్ థింగ్, లోన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఆ లోన్స్ కూడాను ఆన్లైన్ లోని లోన్స్ తీసుకోకపోవడం మంచిది. నెక్స్ట్, అన్ఆథరైజ్డ్ అంటే ఇగ్నోరెన్స్ వల్ల జరిగేవి, అంటే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం. అవన్నీ కూడాను ఒకవేళ అలాంటి ఫైల్స్ ఏ కంపెనీ కానీ, ఏ బ్యాంక్ కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ అలాంటి ఫైల్స్ పంపించడం కానీ, లింక్స్ పంపించడం కానీ చేయదు. అలాంటివి ఏమైనా వస్తే జస్ట్ ఇగ్నోర్ ఇట్. అవి డిలీట్ చేసుకుంటే మనం విల్ బి సేఫ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి పోలీసులు యూనిఫామ్ వేసుకుంటూ అలాగే వీడియో కాల్స్ లో బెదరేయడం గతంలో మనం ఊయూరు అటు సైడ్ చూసాం. అది ఎన్నో లక్షల రూపాయలు ఏమన్నా అమౌంట్ భారీగా అడగడం ఇలాంటివి చేస్తున్నారు. లేదంటే అరెస్ట్ చేస్తాము, జైలుకి వెళ్తారని భయపెట్టడం, పాస్బుక్ సీజ్ అవుతాయి, ఇలా అలాంటి కొన్ని బయటపడి అయ్యాలి చూడొచ్చు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు
డిజిటల్ గా అరెస్ట్ చేయడము, ఆన్లైన్ అరెస్ట్ కానీ అలాంటి కాన్సెప్టే లేదు. ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ, ఏ పోలీస్ వారు కానీ ఎక్కడైనా సరే దేశంలో కానీ లేకపోతే వేరే దేశాల్లో కానీ డిజిటల్ గా ఆన్లైన్ లో అరెస్ట్ చేయడం అనేది కాన్సెప్ట్ లేదు, మన దగ్గర కూడా లేదు. సో ఒక్కసారి ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము ఆన్లైన్ లోనే, మీరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. మీరు ఏమైనా విషయాలు మేము ఇలా అరెస్ట్ చేసిన విషయం వేరే వాళ్ళకి చెప్తే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద మళ్ళీ నేరం ఆరోపించబడుతుంది మీ మీద. లేదా మీరు ఎక్కడి నుంచి ఎక్కడ కదలడానికి లేదు, మేము ఇలా అరెస్ట్ చేశామని చెప్పి ఎవరికి చెప్పడానికి వీల్లేదు అని ఎవరైనా చెప్పారని అంటే అది దట్ ఈస్ అ సైన్ దట్ అదర్ సైడ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫ్రాడ్స్టర్స్. ఇలాంటి విషయాల్లో ఏం చేస్తారని అంటే సరే అని చెప్పి మీరు కట్ చేసి నార్మల్ కాల్ ట్రై చేయండి. నార్మల్ కాల్ ఎవరికో వెళ్తుంది, వాట్సాప్ కాల్ కానీ, సిగ్నల్ కాల్ కానీ, వీడియో కాల్ చేస్తారు. బట్ నార్మల్ కాల్ ఎక్కడికో వెళ్తుంది. ఆ ఫోన్ నెంబర్ కూడా జనరల్ గా పనిచేయదు, వాట్సాప్ ద్వారా పనిచేస్తాయి నార్మల్ సిమ్. ఎందుకంటే వాళ్ళు దే విల్ బి ఎట్ సమ్ అదర్ కంట్రీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్ సమ్ అదర్ కంట్రీ, లాఓస్ కానీ, కాంబోడియా, వియత్నాం, మలేషియా అలాంటి వాటి దగ్గర నుంచి కానీ లేకపోతే వేరే స్టేట్స్ నుంచి కానీ వస్తే నార్మల్ కాల్ చేస్తే అది పనిచేయదు ఫస్ట్ థింగ్. అండ్ ఇలాగా మీరు కేసులో ఇరుక్కోబడ్డారు, లేకపోతే మీ ఆధార్ నెంబర్ ఈ కేసులో ఉంది, లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఈ కేసులో అంటే అది ఫ్రాడ్ కిందే. అలాంటి కాల్స్ వస్తే ఇమీడియట్ గా 1930కి కాల్ చేయండి లేదా పోలీస్ వారికి చేయండి. అంతేగాని బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ పోలీసు శాఖ కూడా డిజిటల్ గా ఆన్లైన్ లో అరెస్ట్ అనేది చేయదు. చివరి క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేవాడి సైబర్ పోలీస్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది. అటు విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఎటైనా సరే కొత్త పోలీస్ స్టేషన్ కానీ స్ట్రెంత్ పవర్ కానీ మ్యాన్ పవర్ కానీ మీకు పెంచింది. అయినా సరే ఈ సైబర్ క్రైమ్ ఇంకా పెరుగుతున్నాయి. అలాగే మన స్టేట్లోనే చాలా మంది గారు సైబర్ క్రైమ్ చేయడానికే బాగా అలవాటు పడుతున్న పరిస్థితి దాన్ని చూసి అంటే ఏ విధమైన సిచ్యువేషన్లో ఇలా ఎలా చేస్తున్నారు అనేది దాని గురించి. ఈజీ మనీ, ఎక్కడైనా సరే ఈజీగా డబ్బు వస్తుంది, ఈజీగా వాళ్ళు మోసపోబడుపుతారు అని అంటే అది రెక్కీ చేస్తారు. ముందంతా రెక్కీ అది జరుగుతుంది, రెక్కీ చేసి వీళ్ళు వల్నరబుల్ గ్రూప్ వీళ్ళని చేస్తే మనకి డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో దే విల్ ఈజీ మనీ, తొందరగా మనీ వస్తుంది అన్న ఉద్దేశంతో. బట్ ఇక్కడ ఉన్నారా, ఇక్కడ వాళ్ళే చేస్తున్నారా, లోకల్ వాళ్ళే చేస్తున్నారా అనేది మనకి మేజర్ డబ్బు పోయిందంతా కూడాను మనకి వచ్చింది యూపీ, బీహార్, గుజరాత్, హర్యానా ఆ ఏరియాస్ నుంచి. సో ఇక్కడ నుంచి అనేది ఇంకా మా నోటీస్ కి రాలేదు. కొన్ని చిన్న క్రైమ్స్ ఇక్కడ నుంచి కూడా జరిగే అవకాశం ఉంది. దట్ ఆల్సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్, ఎవరు చేస్తున్నారు ఏంటనేది స్పెసిఫిక్ గా వీఆర్. ఇక్కడ లోకల్ గా ఎందుకనండి మేడం, ఇవాళ పవన్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. గతంలో ఇలాగే OLX ద్వారా ఈ కార్స్ డీలర్స్ మధ్య చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ టైంలో అతను కూడా సేమ్ ఇక్కడ నుంచే మొదలెట్టాడు. కొన్ని ₹1,00,00,000 ఎంతో అమౌంట్ గా తీసుకున్నాడు. దాని గురించి నేను ప్రత్యేకంగా అంటే ఇలా ఎవరైనా ట్రై చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని ఏమైనా ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది? కౌన్సిలింగ్ ఏం లేదు, ఇంకా డైరెక్ట్ అరెస్టే బికాస్ హీ హాస్ బీన్ చీటింగ్ సో మెనీ పీపుల్. భీముడు అజిత్ అయితే పర్సన్స్ ని చాలా మందిని చీట్ చేశాడు, కార్ డీలర్స్ ని. అండ్ దిస్ పర్సన్ ఆల్సో హస్ చీటెడ్ మెనీ బ్యాంక్స్. స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. డెఫినెట్ గా దే విల్ బి అరెస్టెడ్. అది మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఏదైతే సైబర్ క్రైమ్ సంబంధించి ఇక్కడ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఎస్కే ఫైల్స్ ఉంటాయి కదా, అవి కానీ ఎటువంటి చెక్ చేయొద్దు. అలాగే ఎవరైతే డిజిటల్ అరెస్ట్ అనేది కూడా చెప్తూ ఉంటారో అటువంటి అయితే పోలీసు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఏమైనా జరిగితే కానీ పోలీసులు అదుపు తీసుకోవడం తప్ప ఇలాంటి ఉండవని కూడా చెప్తున్న పరిస్థితి.